ఇలాంటి ప్రెజెంటేషన్ మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్‌లో షేప్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఈ టైప్ ఆఫ్ షేప్‌ని మనం తీసుకోవాలి. డ్రా చేసుకొని దీనికి డూప్లికేట్ షేప్ అనేది తీసుకోవాలి. దీని సైజ్ మనం కొంచెం తగ్గించుకొని ఈ షేప్‌ని మిడిల్‌లోకి అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఈ 2 షేప్స్‌ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ షేప్ ఆప్షన్స్‌లోకి వెళ్లి కంబైన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మాట్ ట్యాబ్‌లోకి వెళ్లి దీని సైజ్ అనేది 5 సెంటీమీటర్స్ పెట్టుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకొని ఈ షేప్‌కి డూప్లికేట్ మనం తీసుకోవాలి. సో ఇలా పైకి మనం ఈ షేప్‌ని అరేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా రిమైనింగ్ షేప్స్‌ని కూడా డూప్లికేట్ చేసుకొని ఈ షేప్‌ని కూడా రొటేట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ప్రాపర్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్స్ అన్నిటిని అరేంజ్ చేసుకొని ఆల్ షేప్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆల్ షేప్స్‌ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మెర్జ్ షేప్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి షేప్ యూనియన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ అనే ట్యాబ్‌లోకి వెళ్లి గ్రూప్ లాంచర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షాడో అప్లై చేసుకోవాలి. ఆఫ్సెట్ టాప్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 12 ఇస్తున్నా. అండ్ ఈ షేప్ అవుట్‌లైన్‌ని మనం మార్చాలి. సో వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళా గ్రూప్ లాంచర్‌లోకి వెళ్లి గ్రేడియంట్ ఫిల్ అనే ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సిన గ్రేడియంట్ కలర్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే సో ఈ విధంగా గ్రేడియంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ షేప్‌కి మనం యానిమేషన్స్ అనే ట్యాబ్‌లోకి వెళ్లి స్వైప్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యానిమేషన్ అప్లై చేసుకున్న తర్వాత అండ్ ఫైనల్‌గా ఈ విధంగా ఐకాన్స్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్స్‌ని ఇలా అరేంజ్ చేసుకుంటే మన ప్రెజెంటేషన్ అనేది రెడీ. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. అండ్ పవర్ పాయింట్ యొక్క ఫుల్ కోర్స్‌ని చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని క్లిక్ చేయండి.